డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అర్ధరాత్రి మహిళపై ఎస్ఐ దాడి చేసిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. అర్ధరాత్రి హోటల్ నిర్వహిస్తున్న మహిళపై మిల్స్ కాలనీ ఎస్ఐ చేసుకున్నాడు. ఇక దుర్భాషలాడుతూ ఎస్ఐ దాడి చేశారని బాధిత మహిళ ఆరోపిస్తుంది. మిల్స్ కాలనీ స్టేషన్ లో బాధితురాలు ఎస్ఐపై ఫిర్యాదు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అర్ధరాత్రి మహిళపై ఎస్ఐ దాడి చేసిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. అర్ధరాత్రి హోటల్ నిర్వహిస్తున్న మహిళపై మిల్స్ కాలనీ ఎస్ఐ చేసుకున్నాడు. ఇక దుర్భాషలాడుతూ ఎస్ఐ దాడి చేశారని బాధిత మహిళ ఆరోపిస్తుంది. ఇక మిల్స్ కాలనీ స్టేషన్ లో బాధితురాలు ఎస్ఐపై ఫిర్యాదు చేసింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, బాధితుల పదవిలో ఎస్ఐ ఉండి ఒక మహిళపై దాడి చేయడం ఏ విధంగా చూసుకోవాలంటారు? దీనిపై ఎస్ఐ స్పందించారా? అప్డేట్స్ ఏంటి? వరంగల్లో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. కరీంబాద్ లోని వాల్మార్ట్ ఎదురుగా ఉన్న రెడ్ బకెట్ హోటల్లో నిన్న రాత్రి ఎస్ఐ వీరంగం సృష్టించారు. వాళ్ళు అర్ధరాత్రి హోటల్ ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో అక్కడికి వెళ్లిన ఎస్ఐ అటు యజమాని దంపతులపై దుర్భాషలాడమే కాకుండా ఒక మహిళని కూడా చూడకుండా కౌంటర్ లోపలికి దూసుకెళ్లి ఆ మహిళపై దాడి చేస్తున్న ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అది మనం ప్రస్తుతం ఆయన స్క్రీన్ మీద చూపిస్తున్నాము. ఒక ఎస్ఐ బాధ్యత గల వ్యక్తిగా ఉండి విధుల్లో ఉంటే గనక అక్కడి నుంచి వాళ్ళకు సూచనలు ఇవ్వాలి, లేదంటే అది అర్ధరాత్రి సమయం దాటినట్టు అనిపిస్తే నోటీసులు ఇవ్వాలి, లేదంటే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంతేకాని ఒక ఎస్ఐగా ఉండి కౌంటర్ లోపలికి దూసుకెళ్లి అటు దంపతులను భార్యాభర్తలు ఇద్దరిని దుర్భాషలాడుతూ అటు హంగామా చేస్తూ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కౌంటర్ లోపలికి వెళ్ళి ఎస్ఐఏ స్వయంగా అటు భార్యాభర్తలు ఇద్దరిని చేసుకొని అటు దుర్భాషలాడుతూ చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. అనంతరము వాళ్ళు వారించి వాదించినా కూడా వాళ్ళ మాట పెడచెవిన పెడుతూ వారిద్దరిపై కూడా అటు పిడిగుద్దులు గుద్దుతూ దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. అటు మహిళని కూడా చూడకుండా స్వయంగా ఎస్ఐ ఈ యొక్క దాడికి పాల్పడడంతో అయితే మనస్తాపం చెందిన అటు మహిళా దంపతులు ఇద్దరు కూడా వాళ్ళు వెళ్లి మిల్స్ కాలనీ సిఐని అప్రోచ్ అయి ఈ యొక్క ఎస్ఐ శ్రీకాంత్ పై ఫిర్యాదు కూడా చేశారు. బ్రాహ్మణి మొత్తానికైతే ఈ యొక్క ఘటన మొత్తానికైతే వరంగల్ నగరంలో సంచలనం రేకిస్తుంది. అర్ధరాత్రి అటు పెట్రోలింగ్ చేయాల్సిన ఎస్ఐ ఒక హోటల్ లోపలికి వెళ్లి కౌంటర్ లోపలికి వెళ్లి మహిళపై చేసుకోవడాన్ని మాత్రము అందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. బ్రాహ్మణి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.